الله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. ఈరోజు ఇన్షాల్లా మీకు అక్కడ బోర్డు మీద నేను రాసినట్లు మహిమల గ్రంథం ఖురాన్. ఖురాన్ అనేది ఏంటి? అనేక మహిమల గ్రంథం ఖురాన్. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గురించి ఖురాన్లోనే అనేక చోట్ల అనేది ఇది మానవాళి కోసం మార్గదర్శక గ్రంథం అని, ఇది రోగాల యొక్క నివారిణి అని, శుభాల యొక్క సుగంధం అని, అలా అనేక విధాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథానికి పేర్లతోటి ప్రస్తావించడం అనేది జరిగింది. కనుక ఈరోజు ఆ ఖురాన్ గ్రంథానికి సంబంధించిన కొన్ని విశిష్టతలు ఇన్షాల్లా మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అందులో ప్రథమంగా ఖురాన్ గ్రంథంలోని ఒక్క అక్షరాన్ని మనం చదివితే మినిమం తక్కువ అంటే 10 పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. ఎక్కువ 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కూడా అల్లా ఇవ్వచ్చు. వల్లాహు యుదాయిఫు లిమన్ యషా, అల్లాహ్ తాను తలచిన వారికి ఇంకా పెంచి కూడా ప్రసాదించగల. కనుక ఒక్కో అక్షరానికి అంటే అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం, అలిఫ్ లామ్ మీమ్కి 30 పుణ్యాలు, అలిఫ్ లామ్ మీమ్కి 30 పుణ్యాలు. సరేండి. రెండవ యొక్క విషయాన్ని మనం తీసుకుంటే ఖురాన్ గ్రంథం తన్ను పారాయణం చేసే వారి యొక్క పక్షం వహించి సిఫారసు చేస్తుంది. ఏం చేస్తుంది? సిఫారసు చేస్తుంది. కనుక నేను రాత్రంతా జాగారం చేసేలా ఇతను చేశాను అని ఖురాన్ అల్లాహ్తో సిఫారసు చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సిఫారసు కూడా స్వీకరిస్తాడు. ఎలాగైతే ఉపవాస సిఫారసు స్వీకరించాడో అలాగే ఖురాన్ సిఫారసు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. మూడో యొక్క విషయం ఏంటంటే ఖురాన్ గ్రంథం రక్షక కవచం. ఖురాన్ గ్రంథం రక్షక కవచం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఏ ఇంట్లోనైతే ఖురాన్ పారాయణం, ముఖ్యంగా సూరతుల్ బకరా పారాయణం జరుగుతుంది, ఏ ఇంట్లోనైతే సూరతుల్ బకరా పారాయణం జరుగుతుందో ఆ ఇంటి నుండి దుష్ట శక్తులు పారిపోతాయి, శైతాన్ పారిపోతాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక మూడో యొక్క విశిష్టత తీసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథం కీర్తి కిరీటం. ఖురాన్ గ్రంథం ఏంటి? కీర్తి కిరీటం. సరేని. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీలో ఉత్తములు ఎవరంటే, మీలో గొప్పవారు ముస్లింలే అందరూ, అయితే ఉత్తములు ఎవరు అంటే ఖురాన్ స్వతహాగా చదివి తాను నేర్చుకున్న ఆ గ్రంథాన్ని ఇతరులకు నేర్పించేవాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు. కనుక మనం నేర్చుకుని ఇతరులకు నేర్పించడం అనేది ఇది మహత్పూర్వకమైన కార్యము. ఎందుకు? సామాన్యమైన ముస్లింగా ఉండం మనం ఏంటంటే ఉత్తమ ముస్లింగా ఉంటాం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఏ వ్యక్తి అయితే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసుకుంటారో, కంఠస్థం చేసుకుంటారో ఆ వ్యక్తి తల్లిదండ్రులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకములో పిలిపించి, స్వర్గంలో పిలిపించి అందరి ముందర అనేది కీర్తి కిరీటాలు తొడిగించి సత్కరిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ఆ వ్యక్తి తల్లిదండ్రుల కీర్తి కిరీటాలు తొలగించి సత్కరిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు. అలాగే ఖురాన్ గ్రంథం 5వ యొక్క విశిష్టం తీసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథం మన స్వర్గపు హోదాల్ని పెంచుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ అంటాడు ఖురాన్ చదివే వ్యక్తితో, నువ్వు ఒక్కో ఆయతు చదువు, ఒక్కో మెట్టు ఎక్కువ, స్వర్గపు ఒక్కో మెట్టు అంతస్తు ఎక్కువ. అలా స్వర్గంలో కనీసం ఎన్ని యొక్క అంతస్తులు ఉంటాయి అంటే ఖురాన్ ఆయతులకు సమానంగా ఉంటాయి అని కూడా పండితులు సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా ఖురాన్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి బజారుకి వెళ్ళి అక్కడ ఖరీదైన ఒక 10 ఒంటెలు అతను కొన్నాడు. దానికన్నా అతను నమాజ్ చదువుకొని తన ఇంట్లో కూర్చొని 10 ఆయతులు కనుక చదివినట్లయితే ఆ 10 ఒంటెల కన్నా ఎక్కువ మేలైనది ఏమిటంటే ఈ 10 ఆయతులు చదవడం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ప్రపంచంలోని గొప్ప సంపద ఏమిటి? ఖురాన్ యొక్క పారాయణము. సలామతుల్లాహ్ అది. సరేని. ఇక 6వ యొక్క విషయాన్ని తీసుకుంటే ఖురాన్ గ్రంథ పారాయణం మనం చేసేటప్పుడు దైవ దూతలు అవతరిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక సహాబీ ఏమన్నారంటే, నేను ఖురాన్ గ్రంథం పారాయణం చేసి మొదలెట్టేసరికి నా గుర్రం ఏదైతే ఉందో అది అరవడం మొదలెట్టింది. నేను భయపడి ఖురాన్ చదవడం అనేది ఆపేశాను. అలాగే ఆకాశం నుండి కొన్ని దీపాలు అవతరిస్తుండగా నేను చూశాను, కొన్ని దీపాలు దిగుతుండగా నేను చూశానంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నువ్వు పారాయణం చేయడం ఆపి ఉండకపోతే
దైవదూతలు భూమికి దిగడం అనేది నువ్వు కళ్ళారా చూసి ఉండేవాడు. దైవదూతలు భూమి మీద దిగడం అనేది నువ్వు కళ్ళారా చూసి ఉండేవాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాతి గుండెలు సైతం ఖురాన్ పారాయణంతో కరిగిపోయాయి. కనుక ఉమర్ రజియల్లాహు తఆలా అంటే ఆ మహా ఉద్దండు తన సొంత చెల్లి ఇస్లాం స్వీకరించని తెలుసుకొని సంపాలని బయలుదేరాడు, అవునా కదా. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఖురాన్ గ్రంథాన్ని తీసుకుని ఆయన చదువుతున్నాడు, ఏడుస్తున్నాడు, చదువుతున్నాడు. అంత కఠినం అంటే చంపడానికి వెళ్ళిన వ్యక్తి, అంటే దానికన్నాక గట్టి గుండె ఏమి ఉండదు, అయినా ఆ గుండె ఏమైపోయింది, కరిగిపోయింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి నన్ను ఇస్లాం స్వీకరింపజేయండి అని ఎంతో వినయంగా అనేది ఆయన ఆ సందర్భంగా చెప్పుకోవడం అనేది జరిగింది. కనుక అభిమానం మిత్రులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకుంటే ఖురాన్ యొక్క అవతరణ లక్ష్యం ఏమిటి? ప్రజల్ని కష్టాల నుండి బయటికి తీసి సౌఖ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించడం, ప్రజల్ని చీకటి నుండి తీసి వెలుగులోకి తీసుకురావడం, ఇది ఖురాన్ అవతరణ యొక్క అసలు యొక్క లక్షణం. అలాగే మనకు సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లంలన్నిటికీ సొల్యూషన్ ఏమిటి? ఖురాన్ గ్రంథం అన్నిటికీ సొల్యూషన్. ఇక మనం ఏం చేయాలి అంటే ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేయాలి, ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి, ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకున్న దానికి అనుగుణంగా మన జీవితాన్ని కూడా మనం మలుచుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన ఫిర్యాదు చేశారు అల్లాహ్తో, ఏమని? నా జాతి ప్రజలు ఖురాన్ గ్రంథాన్ని వదిలేశారు. కనుక ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథాన్ని వినడం లేదు, ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేయలేదు, ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం లేదు, అర్థం చేసుకుని ఆచరించడం లేదు. కనుక ఖురాన్ గ్రంథాన్ని మనం ఏం చేసాం? వదిలేశాం. మరి పరిష్కారం ఏంటి? ఈ గ్రంథాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మన ఇహఫల సాఫల్యం అనేది దేంతో ముడిపడి ఉంది? ఖురాన్ గ్రంథంతో ముడిపడి ఉంది. కనుక మనం అల్లాహ్తో నిత్యం దుఆ చేయాలి. అదేమిటంటే అల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని మా మనోవసంతంగా చెయ్యి, ఖురాన్ గ్రంథాన్ని మనోవసంతంగా చెయ్యి, మా సకల సమస్యలకు పరిష్కారంగా దీన్ని మలుచు అని అల్లాహ్ను మనం దుఆ చేసుకోవాల్సి ఉంది. అలాగే నిత్యం కొంత భాగం రోజు మనం ఖురాన్ పారాయణం చేయడం కానీ, లేదంటే చదవడం ఏమంటారు వినడం కానీ, అనువాదం అనేది చదవడం కానీ ఏదో ఒకటి మనం ఖచ్చితంగా చెయ్యాలి. ముఖ్యంగా రంజాన్ మాసంలో, ఎందుకంటే రంజాన్ మాసం కేవలం ఉపవాసాల మాసమే కాదు, ఇది ఖురాన్ మాసం కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి